విష్ణు, తర్వాత బీఎస్పీ అన్నారు, తర్వాత బీఆర్ఎస్ గురించి మాట్లాడినారు. మొదటి వరకు కవితను వ్యతిరేకించి ఇప్పుడు అనుకూలంగా ఎలా? నేను మీ అభిమానిగా బీసీ బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను బీఆర్ఎస్ గురించి బీఎస్పీ గురించి మాట్లాడినా కాదని లేదు, కానీ ఆ పార్టీలో చేరుతానని ఎప్పుడు చెప్పలే. బీఎస్పీలో చేరుతానని మీ అందరి ముందట చెప్పి నేను పోయి కవిత గారితో నడుస్తలేను. నేను ఏమన్నా ఒక ప్రాంతీయవాదిగా నేను ఈ ప్రాంతానికి సంబంధించిన పార్టీలకు సపోర్ట్ చేస్తా అన్న. దాంతో ఏమన్నా నేను బహుజనవాదాన్ని కూడా విశ్వసిస్తా కాబట్టి బహుజన పార్టీలకు నేను చెప్తున్న వార్తల ద్వారా ప్రాచుర్యం కల్పిస్తా అన్న. మరి నేను ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక స్టాండ్ ఎత్తుకున్నప్పుడు ఆ స్టాండ్ మీద నిలబడాలి కదా. నేను బీఎస్పీ కండువా అయితే కప్పుకోలే, బీఆర్ఎస్ కండువా అయితే కప్పుకోలే. అట్లా కండువాలు కప్పుకొని మిమ్మల్ని మోసం చేసి నేను అలాంటి మోసకరమైన పనులు అయితే చేయలేదు. నేను ఇప్పటివరకు ఇంకా ఏ కండువా అయితే కప్పుకోలేదు, అది మీకు చెప్పదలుచుకున్నా. ఇంకోటి కూడా చెప్పాలి, నేను ఈ బహుజన పార్టీలు అని చెప్పబడుతున్న 1-2 పార్టీల దగ్గరికి పోయి చర్చలు జరిపిన, సలహాలు సూచనలు కూడా ఇచ్చిన, కానీ వాళ్ళకున్న మరి ఆలోచనలు ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు తెలంగాణలో చాలామంది బీఎస్పీ కార్యకర్తలు నాకు కాల్ చేస్తాను. మీరు అన్నట్టే జరుగుతుంది బీఎస్పీ పార్టీలో. ఆ పార్టీని తెలంగాణ అంతా విస్తరించాలనే ఆలోచనలో వాళ్ళు లేరు, ఒక గడి కట్టుకొని ఆ గడిలోనే ఉంటాను వాళ్ళు అని చెప్పారు. నేను చాలా లోతుకు పోయి చూసి వచ్చిన కాబట్టి ఇక మన వ్యక్తిగత స్టాండ్ మనం తీసుకోవాలనే ఆలోచనతోటే నేను స్వతహాగా ఒక అడుగు వేస్తాను. అది అర్థం చేసుకోండి. తప్పకుండా నేనైతే ఇంతవరకు ఏ కండువా కప్పుకోలే.